హాయ్ వేణు. హాయ్ రామ్. పోడ్కాస్ట్లో మనం కలవడం నిజంగా ఇద్దరం చాలాసార్లు ఒకే వేదిక మీద మాట్లాడాం, కానీ ఇద్దరం కలిసి ప్రేక్షకులతో మాట్లాడాం, కానీ మన ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడడం అనేది అయితే ఇదే. Wonderful. Thank you, Ram, for being here. And there's no better person than you talking about leadership, talking about L&D, learning and development, because you have been into this over 2 decades and you are in authority. So, and you have created a lot of corporate leaders. Now you are into social leadership. And the most important skill ni last 1-2 years నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే విజువలైజేషన్. అంటే ఒక యూఆర్ ఎనేబులింగ్ ద లేటెంట్ పొటెన్షియల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఏదైతే వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళ సర్వైవల్కో ఎమోషనల్గానో వాడే వాళ్ళని వాళ్ళకు ఇమేజినేషన్, బికాజ్ నో యానిమల్స్ హ్యావ్ దిస్ పవర్. అవును, ఆ పవర్ని చిన్నప్పుడు తప్ప పెద్దప్పుడు మర్చిపోయిన సమాజానికి యూఆర్ రిమైనింగ్ దమ్. ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. వేణు, ఇందాక నువ్వు విజువలైజేషన్ గుర్తు చేస్తే నాకు అడగాలనిపించింది. వేణు, నీ ట్రావెల్ జర్నీ స్టూడెంట్స్ని అద్భుతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే మోటివేషనల్ స్పీకర్గా పాపులర్. నువ్వు స్టార్ట్ చేసింది అట్లే, పీపుల్తో కనెక్ట్ అయ్యావు. మాస్ నుంచి క్లాస్కి లీడర్షిప్ రావడం అంటే అంత ఈజీ కాదు. యూఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ అ స్టూడెంట్ లీడర్షిప్, యూఆర్ స్పీకింగ్ అబౌట్ అ లీడర్షిప్. యూ పాపులరైజ్డ్ లెవెల్ 6 లీడర్షిప్. అసలు ఆ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అంటే ఈ పాటికి జర్నీ నువ్వు చాలాసార్లు చాలామంది చెప్పుండొచ్చేమో, కానీ లెవెల్ 6 లీడర్షిప్లో అది ఏ సోషల్ లీడర్షిప్ కానీ ఎంటర్ప్రెన్యూర్ లీడర్షిప్ కానీ, ఈ లీడర్షిప్ అనే మాట ఇటీవల ఎలక్షన్స్ జరిగాయి, అందరి నోట లీడర్షిప్ అనే. చాలామందికి కామన్ మ్యాన్కి, నిజంగా చెప్పాలంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు లీడర్ అంటే అది ఇంగ్లీష్ వర్డ్గా కాకుండా మనం అర్థం చేసుకోవడానికి లీడర్ అంటే ఎవరిని చెప్పచ్చు, ఎట్లా డిఫైన్ చేయొచ్చు, అది అయితే ఈ డెఫినేషన్ అందరికీ అప్లై అవ్వాలి. వండర్ఫుల్. A person who conquered his inner world becomes a self leader first. వావ్, బ్యూటిఫుల్. కాదు వేణు, నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు జనరల్గా లీడర్ అంటే ఎవడి మీద పెత్తనం చెలాయించేవాడు, ఎవడి మీదైనా అధికారం చూపించేవాడు, ఎవరినైనా పాలించేవాడు, వీడే లీడరు. లీడర్ కంటే వెనకాల ఎంతమంది ఫాలోయర్స్ ఉండాలి, లేదా వాళ్ళని నమ్మి జయధ్వానాలు కొట్టేవాళ్ళు ఉండాలి, వీళ్ళు లీడర్లని అనుకుంటుంటాం. సింగిల్ డెఫినేషన్ అది, కాంకరింగ్ సెల్ఫ్. అమేజింగ్. యా, ట్రూ. దట్స్ యాక్చువల్లీ ద అథెంటిక్ లీడర్షిప్. ఓకే, అంటే మనకి అథెంటిసిటీ గురించి మాట్లాడతాం. సో అథెంటిక్ సెల్ఫ్ అంటాం. దెర్ ఆర్ 2 things, పర్సనాలిటీ అండ్ యువర్ అథెంటిక్ సెల్ఫ్, విచ్ ఈస్ కాల్డ్ కోర్ సెల్ఫ్. సో ఇన్సైడ్ అవుట్ లీడర్షిప్ అని మనం మాట్లాడుకుంటాం. అంటే లీడర్షిప్ అనేది బయట నుంచి లోపలికి వచ్చేదా, లోపల నుంచి బయటకు వచ్చేదా? బయట మీకు ఒక డిజిగ్నేషన్ వల్ల, మీ యొక్క స్టేటస్ వల్ల, మీకు అభిమానుల వల్ల బయట నుంచి వచ్చే లీడర్స్ అవ్వడం వల్ల నువ్వు చేసింది ఏం లేదు, నీకు వచ్చింది కాబట్టి నువ్వు లీడర్ అయ్యావు. అదే అవుట్ సైడ్ డిజిగ్నేటెడ్ లీడర్. బట్ లోపల నుంచి మీకు అథెంటిక్ సెల్ఫ్ నుంచి లీడర్షిప్ లేదనుకోండి, యు ఆర్ నాట్ డ్రివెన్ బై యువర్ ఇన్నర్ సెల్ఫ్. సో యూ మే సక్సీడ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్, బట్ యూ డెఫినెట్లీ విల్ సఫర్ అండ్ ఆల్సో రకంగా చెప్పాలంటే బ్యాంక్రప్ట్ ఇన్ సైడ్, యూఆర్ రిచ్ అవుట్ సైడ్. సో అట్లాంటి వాళ్ళు చాలా కాలం లీడర్గా నిలబడలేదు ఉంటారండి. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్ని బట్టి వీళ్ళు లీడర్గా ఉండిపోతారు. వాళ్ళు ఇంకా లోయర్ కాన్షియస్ అనుకోండి, వాళ్ళకి ఇతనేగా లీడర్. నిజంగా చాలామంది కామన్ మ్యాన్ కన్ఫ్యూజ్డ్. అంటే ఎవరు మంచి లీడరు, ఎట్లాంటి లీడర్ అని. ఒకవేళ అంటే నువ్వు లీడర్షిప్ పుస్తకం రాసావు, లీడర్షిప్ మీద, బిజినెస్ లీడర్షిప్ మీద మంచి కమాండ్ ఉంది నీకు. లెవెల్ 6 లీడర్షిప్ అనేది రెవల్యూషనరీ ఇంట్రొడక్షన్. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నా, నేను ఒక లీడర్ని చూడాలనంటే ఇతను సెల్ఫ్ కాంకర్డా కాదా, ఇతన్ని నాకు లీడర్గా నేను యాక్సెప్ట్ చేయొచ్చా అని అనుకోవాలంటే హౌ డు ఐ సీ, హౌ కెన్ ఐ ఐడెంటిఫై? బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ రామ్ గారు, దట్ ఇవన్నీ మీకు తెలియదని నేను అనుకోను. బికాజ్ యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద iconic figure in L&D in India, one of the topmost L&D professionals. And I know that how much you love me and respect me, and you have invited me when you are working in Hetero.
మీ టెడెక్స్ లైక్ టెడ్ హెచ్ అని మీరు ఒక టాక్స్ లో ఐ థింక్ అవును. ఫస్ట్ పర్సన్ నేనే అనుకుంటూ వచ్చింది. అవునవును కరెక్ట్. సో ఇట్స్ ఎన్ ఆనర్. సో అలా చాలా సార్లు నేను నేర్చుకుంది కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడింది నేనే నేర్చుకున్నా కదా. దట్ ఈస్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ అ లీడర్. సో అండ్ అక్నాలెడ్జింగ్ అనదర్ లీడర్ ఈజ్ అ గ్రేటెస్ట్ లీడర్షిప్. సో అండ్ ఆల్సో ఐ నో దట్ మీ దగ్గర మీరు ఒక ట్రైనర్స్ని ఒక 100 or 200 or 300 ట్రైనర్స్ని ఎంగేజ్ చేసేటటువంటి కెరీర్లో నుంచి మీరు వచ్చి వాళ్ళందరికీ కూడా ఒక మాస్టర్ క్లాస్ ఇస్తుండేవారు. అవును. ఆ క్లాస్ కోసమే చాలా మంది వస్తుండేవారు మీ దగ్గరికి. అవును. సో థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్. ఐ థింక్ దిస్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ అండి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో తెలిసినటువంటి వాళ్ళతో పాడ్కాస్ట్ చేయడం కూడా ఒక అదృష్టమే. సో మీరు అడిగిన దానికి ఎలాంటి లీడర్ని మనం ఈయన లీడర్షిప్ అనుకోవచ్చు అని మనం అనుకుంటే కనుక మనకి స్టీఫెన్ ఆర్ కవీ గారు చేసినటువంటి నిర్వచనం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక కాంపాస్ ఉంటుంది. కాంపాస్ నార్త్ చూపిస్తుంది, డైరెక్షన్. ఈ నార్త్ అన్నది ట్రూ నార్త్ వేరు, మ్యాగ్నెటిక్ నార్త్ వేరు. ఓకే. సో మనకి కెనడా ఏరియాలో అరౌండ్ మనకి ఈ పోల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే చోట ఒక 500 kilometers అటు ఇటు చూపిస్తుంటుంది ఇది. ఈ మ్యాగ్నెటిక్ నార్త్ విచ్ ఇస్ ట్రూ నార్త్ కాదు. ఈ పోల్స్ ఇంటర్సెక్ట్ అయ్యేదే ట్రూ నార్త్. ఓకే. సో అంటే మ్యాగ్నెట్ కూడా ట్రూ నార్త్ చూపించలేదు. టెక్నికల్ నార్త్ వేరు, రియల్ నార్త్ వేరు. అందుకని బయట మ్యాగ్నెటిక్ గా మనకి ఏది ఆకర్షిస్తున్నాయో అటువైపు మనము ఇంక్లైన్ అవ్వడం అన్నది మీ కాన్షియన్స్ కాదు. సో నీ జీవిత నౌకను నువ్వు అట్లా నడిపిస్తే ఎక్కడో తేలుతావు. ఏది అట్రాక్టివ్ ఉంటే అటు వెళ్ళిపోతావు. రాంగ్ లీడర్ని రీచ్ అవుతావు. యువర్ ఇన్స్పిరేషన్ ఈజ్ మోటివేషన్ ఈజ్ అవుట్ సైడ్. ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ఇన్సైడ్. యూ మస్ట్ బి డ్రివెన్ బై ద కాస్. దీన్ని కాన్షియన్స్ అంటారు. నాట్ కాన్షియస్, ద కాన్షియన్స్ అంటారు. అందుకని ఆ కాన్షియన్స్ని టచ్ అయిన వాడు ఈ కెన్ ఆల్సో టచ్ అదర్స్ కాన్షియన్స్. కానీ దీనికి ఫస్ట్ ఏంటంటే మనకి ప్యాషన్. ముందు ప్యాషన్ ఉంటుంది మనిషికి. దాని తర్వాత మన మైండ్కి విజన్ ఉంటుంది. అలాగే మన యొక్క హార్ట్కి ఒక లవ్ ఎమోషన్ ఉంటుంది. బట్ సోల్కి ఏదైతే కాన్షియన్స్ ఉంటుందో దట్ గివ్స్ ద కాలింగ్ అంటారు. అది మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే అది మిమ్మల్ని పిలిచిందో దెన్ యూ విల్ ఫైండ్ దట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ బార్న్ ఫర్. దీన్నే వై అంటారు. యూ డిస్కవర్ యువర్ వై. సో నేను వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది, ఈ లక్షణాలన్నిటికీ జీవం ఇస్తే, వాటి ప్రాణం ఇస్తే, అట్లాంటి లక్షణాలు ఉన్న లీడర్లను ఎవరైనా ఐడెంటిఫై చేయొచ్చా? అవును, ఈ చెప్పిన లక్షణాలు వీళ్ళలో ఉన్నాయి అన్న వాళ్ళని కెన్ యూ ఐడెంటిఫై ఎనీబడి, ఏదర్ గ్లోబల్ లీడర్, సోషల్ లీడర్? మనకి నేను లెవెల్ 6 లీడర్షిప్లో దాంట్లో డాక్టర్ దేవిశెట్టి గారి గురించి రాశాను. ఓకే. డాక్టర్ దేవిశెట్టి గారు 80s బిర్లా హార్ట్ ఫౌండేషన్లో పనిచేసేవారు. రోజు చాలామంది పేషెంట్స్ వచ్చేవారు. చూస్తే అందులో చాలామందికి హార్ట్ ప్రాబ్లం ఉంటే రిఫర్ చేసేవాడు దట్ నెక్స్ట్ వాళ్ళ టెస్ట్లకో దానికో. కానీ 80% వెనక్కి వచ్చేవారు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో వైద్యం చేసుకోవాలనుకుంటే బైపాస్ కానీ స్టంట్ కానీ చాలా ఖర్చుతో కూడిన పని. ఇన్సూరెన్స్ లేని రోజులు, అండ్ ఆస్తులు అమ్మితే తప్ప బతకలేని రోజులు. అబ్దుల్ కలాం గారు స్టంట్ను ఇంట్రొడ్యూస్ చేసి అద్భుతమైన ఆవిష్కరించారు స్టంట్ని. ఆయనకి మించినటువంటి గొప్ప లీడర్ ఎవరున్నారు చెప్పండి. ఈయన బాధపడేవాడు. ఎందుకంటే ఇండియాలో వైద్యం ఉండి కూడా డబ్బు లేక 20 లక్షల మంది చచ్చిపోయారు. అందుకని ఆయన చారిటీ చేస్తే అంతమందికి చేయలేను కదా అని హ్యాస్ ఇన్వెంటెడ్ ఏ మోడల్. నారాయణ హృదయాలయాన్ని ఆయన పెట్టి డ్రాస్టికల్లీ ఒక బ్లూ స్పేస్ అనమాట. అంటే అప్పటి వరకు సెల్ ఫోన్ కాల్ రేటు, మన జీబీ పర్ డే ఇవన్నీ ఉండేది. జియో వచ్చి ఎలా డిస్టర్బ్ చేసింది, అలాగా అయినా స్టంట్ని 5 లక్షల దాకా ఉండేది. అప్పుడు పెద్ద స్కామ్ ఉంది స్టంట్ కూడా. అలా బైపాస్లు తక్కువ రేటుకి చేయడం వల్ల మెడికల్ టూరిజం మొదలవడానికి ఆయన ప్రధాన కారణం. అలా 23 హాస్పిటల్ దాకా పెట్టి ఆయన మనకి పద్మశ్రీ అవార్డులు అన్నీ ఉండి మెడికల్ ఎడ్యుకేషన్ సింప్లిఫై చేయాలని. అంటే ఆయన డబ్బులు సంపాదించుంటాడు, తప్పలేదు. అది ప్యాషన్, పర్పస్, ప్రాఫిట్ అన్నీ ఉంటేనే సోషల్ ఎంటర్ప్రినర్ మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ సర్వ్ చేయగలుగుతాడు. ప్రాఫిట్ లేకపోతే ఇతని దగ్గర ఎక్సలెంట్ పీపుల్కి వాళ్ళకి ఎలా సర్వీస్ శాలరీ ఇవ్వగలుగుతాడు. సో అందుకని సోషల్ ఎంటర్ప్రైజ్ ఈజ్ డ్రివెన్ బై ద కాజ్. ఇన్నర్ కాలింగ్ అంటే ఇదేనా? 100%. మీకు ఏదైతే ప్రపంచంలో ఒక ప్రాబ్లం కనపడుతుందో, దానిని చూస్తే మీకు హృదయం బాధపడుతుందో, దానికి సొల్యూషన్ ఎవరు ఇవ్వట్లేదో, ఆ ప్రాబ్లం పదే మీకు గుర్తొస్తుందో, యూ హ్యావ్ ద కెపాసిటీ టు ఫైండ్ ఎ సొల్యూషన్. బాబా, చాలా అమేజింగ్ డెఫినేషన్. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ప్రపంచంలో ఎక్కడైనా ఒక సమస్యను చూస్తే ఆ సమస్యకు స్పందించి నేను ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోగలనన్న కోరిక కలిగిన వాడు
ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటాడో లీడర్గా ఎదుగుతాడు. 100% అండి. ఇన్ఫ్యాక్ట్ ఎంటర్ప్రినర్ అన్న దానికి తెలుగులో ఆ హిందీలో మీనింగ్ ఏంటంటే ఉద్యమకారుడు. ఒక కాజ్ నీకు దొరికింది. మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రపంచంలో, కానీ సమ్ ప్రాబ్లమ్స్, ఏదో ఒక ప్రాబ్లం నిన్ను పిలుస్తుంది టు బికమ్ ఛాంపియన్. ఇట్స్ వెయిటింగ్. ఏదో ఒక కాజ్ ఈ ప్రపంచంలో వెయిట్ చేస్తుంది. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పి కోసం వెయిట్ చేస్తుంటుంది ఆ రాయి. అలాగా ఒక కాజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద సంబడి టు ఛాంపియన్. మీరు చెప్తుంటే నా చేతిలో లెవెల్ 6 లీడర్షిప్ బుక్ ఉంది. చాలామంది ఈ ప్రోగ్రామ్ చూస్తుంటారు. పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు అప్కమింగ్ లీడర్స్, రైట్, ఆస్పైరింగ్ లీడర్స్, సోషల్ లీడర్స్, స్టూడెంట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ చాలామంది వస్తుంటారు. నేను లీడర్ కావాలనే కోరిక ఉంటుంది, కానీ వాళ్ళకున్న రాంగ్ డెఫినేషను, రాంగ్ డైరెక్షను, రాంగ్ నార్త్ వల్ల లీడర్ అవ్వాలంటే నా వెనకాల ఎంతమంది ఉన్నారు, నేను ఎంతమంది ఫాలోయర్స్ ఉంటే నేను లీడర్ అవుతాను. నేను లీడర్ అవ్వాలంటే ఎంత బలగా ఉండాలి, ఇలా ఆలోచించే వాళ్ళకి ఆనెస్ట్గా నేను లీడర్నా కాదా అని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలంటే, సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోవాలంటే, వాట్ ఈస్ దట్ యూ సజెస్ట్ టు దీస్ పీపుల్ క్వశ్చన్ దెమ్సెల్వ్స్ టు రియలైజ్ ఐఎమ్ ఐ ఏ రియల్ లీడర్ ఆర్ నాట్? సో నేను రాసినటువంటి లెవెల్ 6 లీడర్షిప్ డెఫినేషన్ చాలాసార్లు ఇచ్చాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. సో అయినా మరొకసారి చాలా సింపుల్గా చెప్పాలంటే, లెవెల్ 1 లీడర్షిప్ ఏంటంటే యూఆర్ డ్రివెన్ బై యువర్ డిజిగ్నేషన్. ఓకే, మీకు ఆ పదవి వల్లే మీకు గౌరవం, మీకు కాదు. సో పదవి వల్ల మీకు గౌరవమా, మీ వల్ల పదవికి కూడా గౌరవం వచ్చి అంత వ్యక్తిగా మీరు ఎదిగారా? ఈ విషయం అర్థం చేసుకోవడానికి చాలామందికి గవర్నమెంట్ ఆఫీసర్లకు రిటైర్ అవ్వాల్సినంత టైం పడుతుంది. కరెక్ట్. అప్పుడు కానీ రియలైజ్ అవ్వరు. ఎన్ని రోజులు పెట్టిన గుడ్ మార్నింగ్ నాకు కాదు, నా పొజిషన్ కానీ. వెరీ సడన్గా వాళ్ళు ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంటారు. సో బికాస్ ఇంతకాలం ఆ పదవికి గౌరవం వచ్చింది అది. సో రెండవ లెవెల్ 2 ఏంటంటే ప్రవర్తన బట్టి గౌరవం, ఈ బిహేవియర్ని బట్టి. ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ వేరు, యువర్ రియల్ అథెంటిక్ సెల్ఫ్, యువర్ క్యారెక్టర్ వేరు. ఒకప్పుడు క్యారెక్టరే ఉండేది, యువర్ కోర్ వాల్యూసే ఉండేవి, రూట్ ఉండేది బాగా స్ట్రాంగ్గా. ఇవాళ ఫ్రూట్కి ఇచ్చినంత వాల్యూ రూట్కి లేదు. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ పర్సనల్గా నీ బిహేవియర్ నచ్చి లీడర్గా నేను యాక్సెప్ట్ చేశాను. దట్స్ లెవెల్ 2. యూజువల్గా మనం ఇంప్రెస్ అయ్యేది బిహేవియర్ కానీ, ఎందుకంటే అదే కనపడుతుంది, ప్రవర్తనే కనపడుతుంది. కానీ వైట్ కాలర్ క్రిమినల్స్ అందరూ కూడా జెంటిల్మెన్ కాదు. వాళ్ళ నమ్మించి మోసం చేసినట్టుగా ఎవరు చేయలేరు. అంతే కదా. అలా అని చెప్పేసి ప్రవర్తనతో సంబంధం లేదు, నేను మంచోడిని అంటే ప్రపంచం నీ దగ్గరికి రాదు. నేను ఇప్పుడు దీన్ని ఎలా పోలుస్తానంటే, ఇది కత్తి మీద సామలాగా ఉంది. ఒక ప్రోడక్ట్ చాలా బాగుంది, ప్యాకింగ్ బాగలేదు, కొంటారా? ప్యాకింగ్ సెల్స్ అంటారు. ప్యాకేజింగ్ బాగుంది, ప్రోడక్ట్ మళ్ళీ డూప్లికేట్ అయినా కూడా ఒకసారి కొంటాడు, రెండోసారి కొంటారు కదండి. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎలా అవుతుంది? బస్ స్టాండ్ బిజినెస్ అవుతుంది. సో లెవెల్ 2 లీడర్షిప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మాత్రమే పెరిగి లోపల ఇంటెన్షన్, ఇంటిగ్రిటీ, వాల్యూ సిస్టము, పర్పస్ ఇవేమి లేవనుకోండి, ఎలాంటివి వాళ్ళతో మీరు ఉండగలుగుతారంటే యూ కెన్ బికమ్ ఏ సేల్స్ గాయ్. ఆ ప్రొడక్ట్ బాగుంటే అదృష్టవంతులు. సో మేకప్ వేసి లోపలంతా డొల్లా. దట్స్ ఇట్. సో నెట్వర్త్ ఉండి సెల్ఫ్ లెక్ లేని వాళ్ళందరూ కూడా ఇదే కోవలకు వస్తారు. వాళ్ళు ఎందుకు నేను హ్యాపీగా లేనని ఎంటర్టైన్మెంట్లో బిజీగా ఉంటారు. సో రకరకాల ప్లేసెస్కి వెళ్తారు, సైట్ సీయింగ్ చూస్తారు. వేదం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, అతను అంటాడనమాట, అతను ఒక డెలివరీ కోసం అమ్మాయి ఎన్జిఓలో పనిచేస్తుంటుంది, ఆయన కారు వాడుకుంటాడు. తర్వాత ఆ తల్లి కనపడినప్పుడు, ఈ బాబు కారు ఉన్నాయి కదా నా బిడ్డ డెలివరీ అని ఒకసారి ఎత్తుకోమని చిరాకు పడిపోతాడు. ఇది ప్రపంచంలో చాలామందిని చూశాను కానీ, ప్రపంచం అంతా చూశాను కానీ ఇలాంటి మనుషులు ఎక్కడ చూడలేదంటే. అప్పుడు అమ్మాయి ఒక డైలాగ్ అంటుంది, నువ్వు ప్రపంచం చూడలేదు, ప్రదేశాలు చూసావు. అంటే ఇవాళ ఎక్స్టర్నల్ వరల్డ్ మాత్రమే చూసి నాకు ప్రపంచం తెలుసని అనుకోవడం అంత అమాయకత్వం మరొకటి లేదు కదా. అందుకని వన్ మస్ట్ డ్రింక్ టీ ఎవ్రీడే అంటాను. అంటే యువర్ థాట్స్ లీడ్ టు యువర్ ఎమోషన్, యువర్ ఎమోషన్ లీడ్ టు యువర్ యాక్షన్, యువర్ యాక్షన్ లీడ్ టు యువర్ రిజల్ట్స్ ఇన్ లైఫ్. బట్ థాట్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? థాట్స్ ఆర్ థింగ్స్ అండి. ఇవాళ ఎంతసేపు ఫిజికల్గా గ్రీన్ టీ తాగుతున్నాను కదా, ఈ టీ తాగండి, ఈ టీ తాగాలి. అసలు దే షుడ్ స్టార్ట్ విత్ దిస్ గోల్డెన్ అవర్ అంటారు. ఏదైనా యాక్సిడెంటల్ అయితే 1 అవర్ లోపల గోల్డెన్ అవర్ అంటారు. ఎవ్రీడే మార్నింగ్ 1 అవర్, లాస్ట్ 1 అవర్ ఈజ్ గోల్డెన్ అవర్స్. వండర్ఫుల్. దేంతో బిగిన్ చేస్తావు, దేంతో ఎండ్ చేస్తావు, డిసైడ్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు నో లెవెల్ 4. లెవెల్ 3 లీడర్షిప్. లెవెల్ 3
లెవెల్ 3 లీడర్షిప్ ఈజ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు గౌరవం. మీరు ఒక్కొక్కసారి చూడండి, మీ యొక్క డిజిగ్నేషన్తో సంబంధం లేదు, మీ బిహేవియర్తో సంబంధం లేదు, పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, నువ్వు ఎలా పర్ఫామ్ చేసినా సరే ఈ కొట్టుకుపోతాయి. అదే ఇప్పుడు ఒక్కొక్కసారి హస్బెండ్ సంపాదించేసి అన్ని ఇచ్చేస్తున్నాడు, అని తిక్కుండా భరించేస్తారు, ఏమన్నా భరిస్తారు. ఎందుకు సేల్స్ ఫీల్డ్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాగైనా సరే సేల్స్ పట్టుకొస్తారు కదా. సో అందుకని మిగతా అన్ని భరిస్తారు. నిన్నటి దాకా ఏం చేసామన్నది అనవసరం, ఇప్పుడు ఏం చేసావు అనేది దట్స్ ఇట్. అందుకే చూడండి, మన ఇప్పుడు క్రికెట్లో కూడా ఒక 6 months నుంచి ఫామ్లో లేకపోయినా కరెక్ట్ టైంలో పర్ఫామ్ చేశారనుకోండి. సో ఫాస్ట్గా లీడర్ అనిపించుకోవాలంటే ఎలాగోలా పర్ఫామ్ చేసి దాన్ని రేజింగ్ టు ద అకేషన్ అంటారు. రైట్ టైంలో నువ్వు నిలబడ్డావా, సో సాల్యూట్ కొట్టేస్తారు. సో అందుకని పర్ఫార్మెన్స్ బట్టి మీకు సడన్గా ఆర్గనైజేషన్లో అందరూ కూడా టర్నర్ అరౌండ్ చేస్తారు, గేమ్ చేంజర్ అంటారు, మ్యాచ్ విన్నర్ అంటారు. సో వీళ్ళని దాన్ని బట్టి గవర్నమెంట్ చేస్తారు, మీ పర్ఫార్మెన్స్ని బట్టి. అందుకే సమ్ పీపుల్ బికమ్ వర్కాహాలిక్ అయిపోతుంటారు, ఓవర్ టైం ఇచ్చేస్తూ ఉంటారు. ఎలక్షన్లో కూడా అంతేగా, విపరీతమైన మెజారిటీతో గెలిస్తే హీరో. అవును, క్రికెట్లో అవును, గెలిచారంటే హీరో. ఎక్సెల్. మీరు గెలిచినంత కాలం మీరు సూపర్ లీడర్, అంతే. పర్ఫార్మెన్స్ పడిపోయిందా నీ లీడర్షిప్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. మిమ్మల్ని గేలి చేసిన వాళ్ళు కూడా గెలిచాక వాళ్ళు మిమ్మల్ని హెయిల్ చేస్తారు, అంటే మిమ్మల్ని జైజేలు కొడతారు. సో అందుకని దానికి దీనికి చిన్న సటిల్ ఫ్లిప్ ఆఫ్ ద కాయిన్ థింగ్స్ విల్ చేంజ్. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏదో నెక్స్ట్ లెవెల్ ఉంటే కానీ ఇంకా ఏదన్నా పర్ఫెక్షన్ వస్తుందేమో లీడర్షిప్లో అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్. వండర్ఫుల్, థ్యాంక్ యూ రామ్. సో లెవెల్ 4 లీడర్షిప్ ఈజ్ మీరు ఎంత గొప్పవాడు, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేశారు, ఎంత పని చేశారు అనే లెక్క కాదు, ఎంతమందిని మీరు గొప్పవాళ్ళని చేశారు, ఎంతమందిని మీరు ఎనేబుల్ చేశారు, ఎంతమందిని వాళ్ళ లోపల ఉన్నటువంటి స్పార్క్ని ఇగ్నైట్ చేశారు, ఎంతమందికి మీ మాట ద్వారా ఒక దారి చూపించారు. సార్ మీ వల్ల మేము నేర్చుకున్నాం, డెవలప్ అయ్యాం, సంపాదించాం, గ్రో అయ్యాం అని అనిపించుకోవడం అదో లీడర్షిప్. అది చాలా గొప్ప విషయం అండి. అంటే మన రాడార్లోకి ఎవరన్నా వస్తే వాళ్ళు అదే లెవెల్లో ఉండకూడదు. మన వీడియోలు చూడడం కనుక మొదలు పెడితే వాళ్ళ థాట్ ప్రాసెస్ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. చాలామంది ఇక్కడ ఆగిపోతారు వీళ్ళు. ఎందుకంటే కొంతమంది సార్ మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాం, చాలా డెవలప్ అయ్యామంటే అమ్మయ్య నేను లీడర్ని అయిపోయాను, సో ఇక నేను. అందుకే చాలామంది సినిమాల్లో ఉన్న వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తారు, క్రికెట్లో ఉన్న వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తారు. చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారంటే నేను లీడర్ అయిపోయానని అనుకుంటారు. అయితే అది లెవెల్ 4 ఇంకా. అసలు మీరు చాలా మందిని ఫాలోవర్స్ని క్రియేట్ చేస్తే, మీరు ఫాలోవర్స్ని క్రియేట్ చేసి కొన్నాళ్ళకి వాళ్ళకి ఏం నచ్చుతుందో అది చేయడం మొదలుపెట్టి ఫాలోయర్ అయిపోతారు. వండర్ఫుల్ కదండి. ఇప్పుడు నాకు ఫేస్బుక్లో 20,000 మంది ఉన్నారు, 10,000 మంది యూట్యూబ్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తే లైక్ కొడుతున్నారని చేయడం మొదలెట్టారు అనుకోండి, ఏమైంది? ఇది ఎవ్రీడేస్ ఎక్స్పీరియన్స్. చాలా మంది మొత్తం యూట్యూబ్లో 90% ఛానల్స్ ఏది లైక్ వస్తుంది అని చేయట్లా. అంటే 1 year తర్వాత నా ఐడెంటిటీ నేను మర్చిపోతాం. ఆడియన్స్ ఆర్ డిసైడింగ్ హూ యు ఆర్. వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి మీరు ఎక్కడ తీసుకెళ్తారు? వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ లెవెల్కి తీసుకొస్తారు. పవర్ఫుల్ వాళ్ళే. అందుకే ఫ్యాన్స్తో ప్రాబ్లం. లీడర్ క్రియేట్స్ ఎ లీడర్ అండ్ విల్ బికమ్ లీడర్ టు ద లీడర్స్, వేరే ద బాస్ క్రియేట్స్ ఫాలోయర్స్ అండ్ అల్టిమేట్లీ బికమ్ ఫాలోయర్ టు ద ఫాలోయర్స్. కదండి. మీరు రోజు ఒక అతనికి పని చెప్పి సో అతను ఏమైందని ఫాలోఅప్ చేస్తున్నారు అనుకోండి, ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారు? బాస్ చెప్తాడు, లీడర్ అడుగుతాడు. సో లెవెల్ 4 లీడర్షిప్ చెప్తే నాకు కలాం గారు గుర్తునకుండా ఉండరండి. ఇది నేను 2016 నుంచి చెప్తున్నా చాలా చోట్ల, కానీ వినని వాళ్ళు ఉండొచ్చు కదా, ఫస్ట్ టైం వినవాళ్ళు. కలాం గారితో పాటు పనిచేసిన డ్రైవరు 10th class చదువుకున్నాడు. అయితే ఆయనతో మాట్లాడుతా ఆయన మోటివేట్ చేసి వై డోంట్ యూ డూ డిగ్రీ అని ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేయించారు. తర్వాత పీజీ చేయించారు. తర్వాత కలాం గారు చనిపోయే టైంకి అతను 3 పీజీలు చేసి పిహెచ్డీ చేసి తమిళనాడులో ఒక యూనివర్సిటీలో డాక్టరేట్ సంపాదించి హైయెస్ట్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారండి ఈరోజు. జస్ట్ బికాజ్ ఈ వర్క్ విత్ డాక్టర్ కలాం. అంటే మనం ఎలాంటి గురువుల యొక్క ఎలాంటి వ్యక్తుల యొక్క సాన్నిహిత్యం ఉంటే ఆటోమేటిక్గా మన థాట్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కరెక్ట్. ఇలాంటి ప్రభావం నుంచి తప్పించుకోలేము కూడా. అందుకే మనకి బుద్ధుడు 3 విషయాలు చెప్తాడు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మంచి బుద్ధి కలిగి ఉండు,
బాగుపడిపోతావు. లేదా మంచి వాల్యూస్ కలిగి ఉండవు, బాగుపడి. ఇది కూడా కుదరలేదా, మంచి సంఘంలో ఉంది, రైట్ కంపెనీలో ఉంది. అసలు ఏ కంపెనీ లేకపోతే, రైట్ కంపెనీ లేకపోతే బెటర్ బీ విత్ యువర్ సెల్ఫ్ దాన్ రాంగ్ కంపెనీ. కరెక్ట్ కదండి. లెవెల్ 4 లీడర్షిప్ ఏంటంటే, ఎంతమంది పీపుల్ విల్ లవ్ యూ అండ్ ఫాలో యూ బికాస్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్ టు దెమ్. వాళ్ళకి మీరేం చేశారన్న దాన్ని బట్టి. అదే అందరికీ కొంతమంది చెప్తుంటారు, నేను ఆయనకి ఇంత చేశాను, ఈయనకి ఇంత. మీరు చెప్పుకుంటే అది లీడర్షిప్ కాదు. అది చాలామంది చెప్తుంటారు చాలా చేశానని. వాస్తవానికి చాలాసార్లు ఎవరైతే లాభపడ్డారని వాళ్ళతో మాట్లాడతారో వాళ్ళు ఈ పేరు కూడా ఎత్తారు. ఈ నిజాన్ని గ్రహించేటప్పటికి జీవితకాలం కాస్త గడిచిపోతుంది. అందుకని అహంకారం చచ్చిపోయేటప్పుడే. అది మనం ఎవరికైనా ఏదన్నా చెప్పి, ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు అంటుంటాను, స్పీకర్ గొప్ప ఆడియన్స్ గొప్ప అంటే. కొంతమంది అంటారు ఆడియన్స్, మరి స్పీకర్ లేకపోతే ఆడియన్స్ ఏం చేస్తారు? అయితే కొంతమంది స్పీకర్ అంటారు, ఆడియన్స్ లేకపోతే స్పీకర్ ఏం చేస్తారు? విత్తనం గొప్ప, నేల గొప్ప? రెండు గొప్పవే. చెత్త విత్తనం గొప్ప నేల మీద వేసినా పెరగదు, గొప్ప విత్తనం పాడు నేలలో వేసినా సరే. బోత్ ఆర్ గ్రేట్. అందుకని ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఇంటర్డిపెండెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, నేను ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా స్టేజ్కి నమస్కారం పెట్టుకోకుండా వెళ్ళాను. ఇట్స్ ఎన్ ఆనర్. ఎన్నో అవార్డులు లేకపోతే మనకి ఇలాగా శాలువాలు కప్తారు, మనం చేసిన పని కాదు, సరస్వతి మాత మనలో నుంచి పలికినది. చప్పట్లు దుప్పట్లు మనకు దొరికే ఒకే ఒక వేదిక పబ్లిక్ స్పీకింగ్ దగ్గరే. సో అట్లాంటి అవకాశం ఇచ్చిన వేదికని గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఆనర్ అండ్ ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదో విషయంలో మాస్టర్, కానీ ఈ విషయాల్లో మాస్టర్ కాకపోయిండొచ్చు. ఆర్కెస్ట్రాలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్లో, సో అన్ని ఇన్స్ట్రుమెంట్ ఒకటి కాదు కాబట్టి సొసైటీలో డిఫరెంట్ పీపుల్ టుగెదర్ మేక్స్ ద నేషన్. సో లెవెల్ 4 నుంచి లెవెల్ 5కి వెళ్ళాలి. లెవెల్ 5 లీడర్షిప్ ఈజ్, మీరు శిఖరాగ్రానికి చేరుకోవడం ఏదో ఒక ఏరియాలో. ఆ ఫీల్డ్ పేరు చెప్తే మీ పేరు గుర్తురావాలి, మీ పేరు చెప్తే ఆ ఫీల్డ్ గుర్తురావాలి. ఓకే. ఆ స్టేజ్కి చేరుకున్న తర్వాత కూడా మనిషిగా మాత్రం మీరు గ్రౌండెడ్ ఉండాలి. అబ్బో, అంటే మీరు యు అచీవ్డ్ మాస్టరీ ఇన్ వన్ ఏరియా, బట్ వ్యక్తిగా యు ఆర్ యాజ్ సింపుల్ యాజ్ ఎ చైల్డ్, యాజ్ యాక్సెసిబుల్ యాజ్ ఎ చైల్డ్. బ్రాండ్ లీడర్. బ్రాండ్ లీడర్. ఏదైనా ఒక ఆట చెప్పినా, ఒక రంగం చెప్పినా, ఎవరి పేరైతే గుర్తొస్తుందో ఆ స్థాయికి చేరుకోవడం లెవెల్ 5. దీన్ని పాబ్లో పికాసో అంటాడు, ఐ వాంట్ టు లివ్ లైక్ ఎ పూర్ మ్యాన్ విత్ లాట్ ఆఫ్ మనీ. అంటే అప్పుడు దీన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ట్రూ, వెరీ ట్రూ. ఒక సైకిల్ వేసుకుని వెళ్ళి సింపుల్గా ఉన్నారని ఎప్పుడు మిమ్మల్ని చూసి కూడా ఇన్స్పైర్ అవుతారు. మీరు బెంచ్ కార్లో తిరగగల కెపాసిటీ ఉన్నప్పుడు కూడా మీరు నడిచి సైకిల్ వేసుకుని వెళ్ళారనుకోండి, వావ్. ఈ కాలంలో కొంతమంది తెలుసా ఆయన మొబైల్ ఫోన్ కూడా లేదు అని అంటే పెద్ద వార్త. అది నేను 15-20 ఏళ్ల కిందట ఆయన మొబైల్ ఉందంటే అదో పెద్ద వార్త. ఇప్పుడు మీరు బిలియనీర్ ఫ్యామిలీ కిచెన్లోకి వెళ్ళారనుకోండి, పాత్రలన్నీ మట్టి పాత్రలు ఉంటాయి, మీకు అన్నీ మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంట్లో ఆవు ఉంటుంది. అంటే ఏదైతే ఒకప్పుడు రిచ్ కాదనుకున్నారో రిచ్ అయ్యాక అవే ఎన్రిచ్ చేస్తున్నాయి అన్న విషయం అప్పుడు తెలుసు. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నేను స్టీవ్ జాబ్స్ టెక్నాలజీలో రెవల్యూషన్ తీసుకొచ్చిన వాడు. ఆయన వాళ్ళ పిల్లల్ని ఒక్క టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా వాడనిలేదు. హీ డి నాట్ అలో హిస్ చిల్డ్రన్ టు టచ్ ఎనీ డివైజెస్. ఎందుకంటే ఆయన ఇది నా బిజినెస్సే తప్ప, అంటే ఈజ్ అ బ్రాండ్ లీడర్. కానీ బ్రాండ్ లీడర్ కదా అని దాంట్లో కొట్టుకుపోలేదు, బట్ హీ వాజ్ గ్రౌండ్. క్రియేటివిటీ వల్ల ఆయనకి డబ్బులు వచ్చినాయి, కానీ డబ్బులు వల్ల క్రియేటివిటీ వల్ల. ఒక్కసారి ఎవరైనా ఫుల్ టైం గాడ్ చేసి అలవాటు పడిపోతే మీ వల్ల వేరే వాడు క్రియేట్ చేసిన వాడికి డబ్బులు వస్తాయి, అంతేగా మీకు జబ్బులు వస్తాయి. వస్తాయి. సో అందుకని స్టీవ్ జాబ్స్ ఆ మాటను ఉంటుంది. నేను ఒక ఏఐ వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్ తోటి నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఆయన ఏఐ పట్ల ఒక కన్సర్న్ వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే, విత్ ఏఐ మీరు 8 గంటలు 10 గంటలు చేసే పని 2-3 అవర్స్ ఆర్ 4 అవర్స్లో అయిపోతుంది మీ పని అంతా. మిగతా టైంని మీరు ఏం చేస్తారు మీ లైఫ్ని అన్నది మీరు ప్రిపేర్ అవ్వకపోతే, జంక్ ఫుడ్ తింటే బాడీ ఎలా పాడవుతుందో జంక్ కంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల మీ మైండ్ పాడైపోతుంది. ఈ పాడైన మైండ్ కెన్ లీడ్ టు మెంటల్ హెల్త్. అగైన్ యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం, ఏజ్, మనీ టు గెట్ బ్యాక్ దట్.
అంత టైం దొరుకుతున్నందుకు దాన్ని మీరు ఎంత బాగా మీరు ఉపయోగించుకుంటే, ఎంత బాగా ఎక్స్పీరియన్స్ అయితే, ఎంత బాగా కంట్రిబ్యూట్ చేయడానికి, సర్వ్ చేయడానికి వాడితే అంత గ్రో అవ్వచ్చు. ఇట్స్ ఎ డబుల్ ఎడ్జెడ్ వెపన్ అండి. నేను ఇంత సస్పెన్స్ మూవీ ఇంత ఈ మధ్య కాలంలో కూడా చూడలేదు. లెవెల్ 5 లీడర్షిప్ ఇంత స్థాయిలో ఉంది, అబ్బా అద్భుతంగా అనిపించినప్పుడు నువ్వు లెవెల్ 6 లీడర్షిప్ అంటున్నావు. అసలు ఈ లెవెల్ 6 లీడర్షిప్ ఎలా ఉంటుంది? ఇంతకంటే గొప్ప స్థాయి, ఆ స్థాయికి చేరిన వ్యక్తి ఎంత గొప్పవాడవుతాడో అని నేను ముందే ఐఎమ్ విజువలైజింగ్ వండర్ఫుల్. ఏదన్నా సింప్లెస్ట్ ఉందంటే ఈ లెవెల్ 6లో లెవెల్ 6. అరే అంటే అతి సులభంగా మన చుట్టుపక్కల కనబడుతూ ఉంటారు ఈ లెవెల్ 6. చాలా ఇంట్లో ఉంటారు ఒక తల్లి రూపంలో. చెప్పేది గుర్తు వస్తుంటే లైఫ్ బెస్ట్ సీక్రెట్స్ ఆర్ వెరీ సింపుల్ అన్నట్టు ఉంది. సింపుల్. ఇట్ ఈస్ లైక్ 2x2 అండ్ లైఫ్ మనుషులు ఆల్జీబ్రా చేసుకున్నారు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ ఎస్ దట్. కెన్ యూ డిఫైన్ లెవెల్ 6 లీడర్స్ ఈజ్ డ్రివెన్ బై ద కాజ్. ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఎప్పుడు పుట్టారు. బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఎందుకు పుట్టారు అని అడిగితే నేను 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను ఈ మాట. ఎంతమంది ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఫోన్ చేసి హే వై ఆర్ యూ బార్న్, వై ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎవ్రీడే మార్నింగ్, ప్రతిరోజు ఎందుకు నిద్రలేస్తున్నావు నువ్వు, టెల్ మీ వన్ ఆన్సర్ అదర్వైజ్ ఐల్ షూట్ యూ అంటే వితౌట్ ఈవెన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆలోచించకుండా ఎవడు చెప్పగలిగితే వాడు నిజంగా జీవించేవాడు. హీజ్ అలైవ్. ఇప్పుడు యూత్ ఎలా ఉందంటే ఈ క్వశ్చన్ వేస్తే మా అమ్మ మా నాన్న అడిగినాయి. చాలామంది వాళ్ళకు కాజ్ తెలియక, అంటే అన్ని సౌకర్యాలు వచ్చినప్పుడు దే స్టార్టెడ్ బ్లేమింగ్. అంటే ఆ కాజ్ ఎంత పవర్ఫుల్, ఆ కాజ్ ఉంటే నువ్వు ఎంతగా ఎదుగుతావు అన్న చిన్న సీక్రెట్ తెలియకపోవడం వల్ల దే ఓన్లీ ట్రై కాజ్ ఈజ్ విత్ మై పేరెంట్స్, నాట్ విత్ మీ. నన్ను పుట్టించిన వాళ్ళని అడగండి, లేదా ఇవాళ టీషర్ట్ల మీద రాసుకుంటారు వాట్ ఎవర్. దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఆన్సర్ యూ. దే అవాయిడ్ దిస్ ఆన్సర్. ఎందుకంటే మనకి రెప్టైలియన్ బ్రెయిన్స్ ఎప్పుడు కూడా దే అవాయిడ్. కొంచెం స్కేర్సిటీ అని, కొంచెం భయం అనిపిస్తే దే అవాయిడ్. They don't want to encounter such deep questions. Apna nahi hai. But there are, at the same time, 20% of the youth are more spiritual, more deeper than adults. Yes, sir. Always a percentage undane undi. So అందుకే మనకి ఎప్పుడు లీడర్స్ ఆర్ మైనారిటీ అంటారు. ఈ ప్రపంచంలో మైనారిటీ మెజారిటీ బికాస్ దే ఆర్ మూవర్స్ అండ్ షేకర్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. మూమెంట్ మేకర్స్, మూమెంట్ టేకర్స్, మూమెంట్ బ్రేకర్స్, మూమెంట్ ఫ్యాకర్స్, మూమెంట్ జోకర్స్. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎ మూమెంట్ మేకర్, నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. ఇంకొకరు కూడా ఉంటారు అనిపిస్తున్నారు, మూమెంట్ లాకర్స్. మూమెంట్ లాకర్స్. ఎస్ ఎస్. సో ఎస్. సో అందుకని మనకి ఆ 1% క్లబ్ ఉంటారు చూడండి. దట్స్ వాట్ ఐఎమ్ వర్కింగ్. ఇంతకుముందు నేను B2C ఒక ఇంపాక్ట్ ద్వారా మోటివేషన్ ప్రపంచాన్ని మార్చాలనుకున్నాను. అంటే ఎక్కువ మందిని నేను మోటివేట్ చేయాలనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ పీపుల్ హూ ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఇంపాక్టింగ్ పీపుల్ డైరెక్ట్లీ అని వేణు నువ్వు చెప్తుంటే అసలు లెవెల్ 6 లీడర్షిప్ అనేది బాగా ఒక రూట్ కాజ్ నేను ఆలోచిస్తే భారతీయ సాంప్రదాయంలో స్వామి వివేకానంద, శంకరాచార్య వారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ చిన్న నేనేంటి కాజుతో ఇవాళ ప్రపంచంలో మనందరి మనసులో ఉన్నారంటే వండర్ఫుల్ అండి. ఈవేళ మనం హైయెస్ట్ రెస్పెక్ట్ బిజినెస్ మ్యాన్కి, టాటాస్కి ఇస్తాం. వై? దే ఆర్ డ్రివెన్ బై ద పర్పస్. ద పర్పస్ ఈజ్ టు సర్వ్ ద హ్యూమానిటీ. మీరు ఏ రూపంలోనే చేయండి, ఇఫ్ ద పర్పస్ ఈజ్ టు సర్వ్ ద హ్యూమానిటీ, టు సర్వ్ ద పీపుల్. ఒక గౌతమ బుద్ధుడు. ఎస్, దే ఆర్ ఆల్. ఎందుకు గుర్తున్నారు మనకి? జనరేషన్. ఫిజికల్లీ వాళ్ళు ఎప్పుడో బాడీ వదిలేశారు, కానీ 10 మంది కూర్చున్నప్పుడు, కొత్తగా అతను వచ్చినప్పుడు, ఇప్పుడే నీ గురించి అనుకున్నావు 100 ఏళ్ళు అంటే, సో అంతెందుకులే బాస్ అంటే ఆల్రెడీ ఈజ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. వెరీ కామన్. ఇప్పుడు అసలు ఇది చూసిన వాళ్ళు ఎవరినైనా టెస్ట్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ని, అరే ఇప్పుడే నీ గురించి అనుకున్నాం 150 ఏళ్ళు అను నేను అంటుంటా ఎప్పుడైనా, ఇప్పటి నుంచి 150 ఏళ్ళు అని. ఎందుకు లేదు ఫస్ట్ ఇదే ఫస్ట్ రెస్పాన్స్. అయితే నేను ఎక్కడో విన్నాను ఒకటి, కానీ చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది ఏంటంటే, మనిషి పోయినా ఇంకా కాజ్ బతికుండాలని కోరుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరేషన్స్ పాటు మనుషుల మనసుల్లో నిలబడిపోతారు, జీవిస్తారు.
అసలు నేను పోయిన తర్వాత గుర్తుండాలని అనుకోవడం కాదు, ఉన్నప్పుడు సేవ చేసేవాడు ఆటోమేటిక్గా పోయిన తర్వాత గుర్తుంటాడు. ఒక ప్రాజెక్టు 100 ఏళ్ల ప్రాజెక్టు నేను ప్లాన్ చేస్తే అయినా నేను ఉండను కదా, ఎందుకు అనుకోవాలి? ప్రజలకు మేలు చేయాలనంటే నేను చెప్పే ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు అయినా అనుభవించడానికి నేను ఉండను ఎందుకు అని ఆలోచించే లీడర్లకి ఇది యాక్చువల్గా పెద్ద గుణపాఠం. లెవెల్ 6 లీడర్ సర్ ఆర్థర్ కాటన్ మా గోదావరి జిల్లాలో దేవుడు. ఎందుకు ఆయన గౌరవిస్తాం? ప్రాజెక్ట్ కట్టినందుక, ప్రాజెక్ట్ వల్ల లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇచ్చినందుక, ఆయన నీళ్లు రావడం వల్ల కోట్లాది మంది జీవితాలు పచ్చగా అయినందుక కదండి, కొన్ని జనరేషన్స్ని మార్చినటువంటి వ్యక్తి. మనం బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించిన సర్ ఆర్థర్ కాటన్, బ్రౌన్ దొర ఇలాంటి వాళ్ళు తెలుగు జాతికి చేసిన సేవకు గాను ఈరోజు మనం బ్రిటిష్ వాళ్ళని మర్చిపోతాం, తెలుగు వాళ్ళకి చేసిన సేవ గుర్తొస్తుంది. ఒక పివి నరసింహారావు గారు కానీ ఆయన దేశం గురించి ఆలోచించిన తీరు, ఒక రఘురామ్ రాజు నేను రాశాను దాని గురించి. ఆయన సీనియర్ సిటిజన్స్ మాకు ఇంట్రెస్ట్ తగ్గించేస్తున్నారు అంటే ఆయన నేనేం చేయగలను అని, అసలు ఎందుకు ఇలా తగ్గిస్తున్నారంటే ఫస్ట్ టైం బ్యాంకుల్ని అకౌంటబిలిటీ చేశారు, దానివల్ల అన్ని స్కామ్స్ బయటపడింది. నాకు అనిపిస్తుంది ఈ లీడర్షిప్స్ ప్రతి పేరెంట్స్ పిల్లలతో డిస్కస్ చేయాలి. ఇలా ఉంటాయి యాక్చువల్ మనిషి జీవితాలు, మనిషి ఆలోచన విధానాలని. లెట్ దెమ్ డిసైడ్ వాట్ దే వాంట్ టు బికమ్. ఇది ఒక డైరెక్షన్ నన్ను అడిగితే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ డిస్కస్ చేయడం ఎలా చేయాలో తెలుసా అండి? సంవాదం, జల్పవాదం, అల్పవాదం అంటారు. దానికి మీనింగ్ ఉండదు. అది ఎలా అంటే ఆర్గ్యుమెంటే ఉంటుంది అక్కడ. జల్పవాదం ఏంటంటే నాకు తెలుసు నీకు తెలుసా తెలీదా అని అడగడం. బట్ సంవాదం అన్నది శ్రీకృష్ణుడు అర్జునుడికి మధ్యన ఉండేది, ట్రూత్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, చేసుకునే కన్వర్సేషన్. సో అలాంటి కన్వర్సేషన్ అవ్వాలి. నాకు తెలుసు నీకు తెలుసా తెలీదా అని తెలుసుకోవడం కోసం కాదు. పేరెంట్ అయినంత మాత్రాన పిల్లల కంటే పెద్ద గ్యారంటీ ఏమీ లేదు. కరెక్ట్. సో సిమిలర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ పిల్లలు ఎవరు, పిల్లల పర్పస్ ఏంటి, నా యొక్క పాత్ర ఏంటి. నువ్వు వారికి శరీరానికి జన్మనిచ్చు, ఆత్మకి కాదు కదా. వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఏంటి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద క్రియేటర్ హూ క్రియేటెడ్ యూ, రెస్ట్ ఆర్ డీటెయిల్స్ అంటాడు. అవి చిన్న విషయాలు. అలాగా అసలు వీడు పుట్టినటువంటి యొక్క పర్పస్, అసలు గాడ్ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది. ప్రతి ఒక్క ఫాదర్కి ఇంటెన్షన్ ఉంటుంది, వీడు బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, లేదా మా వ్యాపారం చూసుకోవాలి. నీ ఇంటెన్షన్ అది. బట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద క్రియేటర్ హూ క్రియేటెడ్ హిమ్, ఆర్ ద సోల్ పర్పస్ ఏంటి? యూ షుడ్ హెల్ప్ హిమ్ డిస్కవర్. అంటే బిఫోర్ వీ క్లోజ్ ఐ వాంటెడ్ టు జస్ట్ రిమైండ్ వన్. ఖలీల్ జిబ్రాన్ ఒక మాట చెప్తాడు, పిల్లలు మీకు పుట్టలేదు, మీ ద్వారా పుట్టారు. వాళ్ళకి ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ని అర్థం చేసుకోండి. నిజంగా ఈ కోరుకున్న వాళ్ళందరికీ ఐ సజెస్ట్, ఫ్యూచర్లో సెల్ఫ్ లీడర్షిప్గా ఎదగాలనుకున్న మీ పిల్లలు లెవెల్ 6 లీడర్షిప్ ఏంటో తెలుసుకోండి. ఈ లెవెల్స్లో ఏ లెవెల్లో వాళ్ళు ఉన్నారో సెల్ఫ్ అవేర్నెస్ని డెవలప్ చేయండి. గివ్ ఎ గుడ్ పాత్. ఇవాళ మన డిస్కషన్ ఐఎమ్ టెలింగ్ యూ, వీ స్పోక్ అబౌట్ సోషల్ లీడర్షిప్, ఎంటర్ప్రెన్యూర్స్, పబ్లిక్ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్, చివరికి పేరెంటింగ్ దాకా వచ్చామంటే ఇది ఎంత అప్లికబుల్ అనేది ఎక్కడ ఇది అప్లై చేయలేమన్న రంగమే లేదు. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ రియలీ వండర్ఫుల్, గ్రేట్ నాలెడ్జ్. అయితే ఎక్కడైతే కాలింగ్ ఉందో అక్కడ వాళ్ళకి ఇష్టం గుర్తొస్తుంది. ఎస్ అండి, ఇట్స్ అ వండర్ఫుల్ డిస్కషన్. ఐ am really enjoying this wonderful discussion and I learned a lot, Venu. Thank you so much. That's your greatness, Ram. And in fact మనకి ఇండియాకున్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ డెమోగ్రాఫిక్స్, యూత్ ఎక్కువగా ఉండడం. అందుకని వాళ్ళకి వేళ యూత్ ఎంత మంచి వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు అని అనిపిస్తుందంటే వాళ్ళకి రైట్ మెంటర్స్ లేరు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు లేరు. దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. అందుకని మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కలిసి కన్వర్సేషన్ చేస్తే మనం తెలియకుండానే ఎన్నో ఒక విత్తనాలని స్ప్రౌట్ అవ్వడానికి కారణం. సింప్లిఫికేషన్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్ ఇస్ రియలీ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. ఏ లెవెల్ వాళ్ళు, ఏ స్థాయి వాళ్ళు చదివినా అర్థమయ్యేంత అద్భుతంగా రాసిన ఈ పుస్తకం అద్భుతమైన లీడర్ని ఈ దేశానికి ఇవ్వాలని, వాళ్ళ పర్పస్ జనరేషన్స్ పాటు గుర్తుండాలని, దానికి ఇది ఒక మంచి రైట్ నార్త్ అవ్వాలని కోరుకుంటాం. ఐఎమ్ సో హ్యాపీ టు స్పెండ్ దిస్ ఈవినింగ్ విత్ యూ. సేమ్ హియర్ రామ్. సో థ్యాంక్స్ అలాట్. నా మిత్రుడైనా కానీ మీరు యాక్సెప్ట్ చేసి మీ యొక్క ఆ యొక్క అపారమైనటువంటి అనుభవాన్ని, ఆ యొక్క అండర్స్టాండింగ్ని, బికాజ్ యూ హ్యావ్ సీన్ ద పీక్స్ ఆఫ్ ద లీడర్షిప్ ఇన్ ఇండియన్ కార్పొరేట్ సర్కిల్.
మీరు అంత L&D ISTDలో కూడా మీరు చాలా లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు. అండ్ మీరు ఎన్నో అడ్రస్ చేసి ఈ మధ్యనే దుబాయ్లో కూడా అడ్రస్ చేసి వచ్చారు. గ్లోబల్ వరల్డ్ క్లాస్ లీడర్షిప్ అథారిటీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేది ఈజ్ ఎ గ్రేట్ ఆనర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ వీ విల్ కంటిన్యూ విత్ మోర్ కన్వర్సేషన్స్. Sure. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్.